చదువుకున్నాం, దేవుడు మనం పిలిచాడని చదువుకున్నాం, యెహోవా రాజ్యం చేస్తున్నాడని చదువుకున్నాం. కీర్తన 99లో చెప్పండి, యెహోవా ఏం చేస్తున్నాడంట? రాజ్యం చేస్తున్నాడు. చదవండి అన్నమాట. జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడైన వాడు. భూమి కదలను, జనాలు వణుకును. భూమి కదులుతుంది, జనాలు వణుకుతున్నారు, కానీ మనకు మాత్రం భయం లేదు. మనకు మాత్రం అసలు వణుకే లేదు, భయం లేదు. భూమి కదులుతుందంట, జనాలు వణుకుతున్నాయంట. దేవుడు రాజ్యం చేస్తున్నాడు, మనం కూడా బలక. అందుకనే బల సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి, దేవుని వాక్యం చేత, దేవుని వాక్య గద్దింపులో లోపడటానికి దేవుడు ప్రతి వారం దేవుడు మనకి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. దాని ద్వారా మనం సరి చేసుకునే ఏకంగా మనలో చేసినట్టుగా ఉండాలి. ఈ మధ్యాహ్న సమయంలో మనం శాపం ద్వారా ఏమేమి పొందుకున్నాము, శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు ఏ విధంగా మార్చాడో చూసాం. దేవుడు పిలిచిన మనల్ని, ఏర్పరచుకున్న మనల్ని ఆ రోజు దేవుడు ఇశ్రాయేలు కూడా ఏర్పరిచాడు, ఇశ్రాయేలు కూడా పిలిచాడు. ఐగుప్తు బానిసత్వంలో, దాసత్వంలో ఉంటే ఇశ్రాయేలును విడిపించి, విమోచించి ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాడు. ఏమొచ్చింది ఎదురు? చెప్పండి. మొట్టమొదటిగా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం ఎదురొస్తే ఆగారా? దేవుడు ఏమన్నా ఎర్ర సముద్రంలో ముంచాడు వాళ్ళని? ముంచలా. ఎర్ర సముద్రంలో నుంచి దేవుడు విడిపించాడు. తర్వాత నీళ్ళు లేవు, ఆకలింది, వాళ్ళు గొరుగుతున్నారు. మాకు మాంసం కావాలంటున్నారు, మాకు నీళ్లు కావాలంటున్నారు, మమ్మల్ని సంపడానికి ఇచ్చిన మోషి మీద గొరుగుతున్నారు. దేవుడు ఎన్నో మేలు మంచి మన్నా కురిపించాడు, పడ నుండి నీళ్ళు ఇచ్చాడు, ఎన్నో విధాల మేలు చేశాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చూస్తే మోషే కొండ మీద ఉన్నాడు, ఇశ్రాయేలు అహరోను కింద ఉన్నాడు. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? మోషే రాట్లా, మోషే నిలబట్ల, కిందకి మోషే దేవుడి దగ్గర పోయిండు. మోషే కిందకి రావట్లేదని ఇశ్రాయేలు అందరూ అహరోను కూడా దారి తప్పించారు, అంటే సేవకుని కూడా దారి తప్పించారు. చూద్దామండి నిర్గమాకాండం 32. కొన్ని విషయాలు, సమయం లేదు, చాలా ఉంది, సమయం లేదు. చూద్దాం దేవుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు. నిర్గమాకాండం 32 చదవండి. 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడవ చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి, మేము మా ముందు నడుచుకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు ఏ మాయనో మాకు తెలియదని అతనితో చెప్పి, మోషే ఎక్కడ పోయిండు? కొండ మీద పోయిండు. కొండ మీద ఉన్నారు, దేవుడు ఉన్నాడు. కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఇలా అన్నారు కదా, ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఒక దేవతను సృష్టించుకుందాం, దేవతను పూజ చేద్దాం. వాడు అక్కడ ఏమవుతుందంటే, ఒక దేవతను మా కొరకు చెయ్యి. ఎవరితో అంటున్నారు? ఎవరితో అనేది మాటలు? ఆగోనంటే సావుకుడు, పరిశుద్ధుడు, ప్రధాన యాజకుడు. అంటే ఇశ్రాయేలు అహరోను దారి తెప్పిస్తారు, మాకు దేవతలు చేయి, ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన మోషే ఏమైనా మాకు తెలియదు. నిజంగానే అహరోను కూడా వాళ్ళు చెప్పినట్టే చేశాడు. అందరి దగ్గర బంగారం అవుతుంది, అంత దేశాలు అన్నారు. ఆ రోజు అందరూ బంగారం ఇంట్లో దాచుకునే కూడా తెచ్చారు. బంగారం ఎవరైనా ఏంటంటే ఇస్తారా? మేము ఇది ఉంటారు. అక్కడ ఉంది, ఎక్కడుందన్నమాట చూద్దారండి. 2వ వచనంలో, 2వ వచనం. అందుకు అహరోను మీ భార్యలను, మీ కుమారులకు చెవులో ఉన్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తిండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులలో ఉన్న బంగారు పోగులు తీసి అహరోను వద్దకు ఆ బంగారంతో ఒక పొగలు, ఒక రూపంతో ఏర్పరచుకొని కోత పోసి ఒక దూడగా చేసి దానికి మొక్కారు. ఏమని? ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించింది నువ్వే. ఎవరితో?
దూడను చేసుకున్నారు, బంగారంతో దూడను చేసుకున్నారు, దూడకు మొక్కారు. ఈరోజు కూడా చేతులతో చేసుకుంటారు, మొక్కుతూ ఉంటున్నారు. మొక్కినంతసేపు మొక్కుతున్నారు, తర్వాత కాళ్ళతో దంతున్నారు. మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. రా ఒక దేవుడిని మొక్కుతూ పూజ చేస్తూ బొట్లు పెడుతూ అది చేస్తూ, కొండ మీదేమో మోషే, కొండ కిందేమో అహరోను ఇస్తాడు. కొండ అంటే నా తలపోయిందంటే బండ మీద మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. బండ కింద చెడిపోయారు. అక్కడ మాట ఉంటుంది ఏంటంటే 6 వచ్చింది కదండి. మర్నాడు వారు ఉదయం లేచి దహనములను సమాధానం నడిపించి, అప్పుడు జనులు తింటకు తాగుటకు కూర్చుని, ఆడుటకు లేచి, తినడానికి ఇంకా త్రాగడానికి కూర్చున్నారు. అప్పుడు దాకా లేదు. ఈ రోజుల్లో కూడా అయితే ప్రార్థన పెట్టేసేపు ఒక్కరు కూడా కనపడరు. అక్కడ పొరపాటున ప్రార్థన ఉండదు. ఆ ఇళ్లలో ప్రార్థన పెట్టినప్పుడు జనం కనపడదు, సంఘం కనపడదు, విశ్వాసం కనపడదు. తినేటప్పుడు మాత్రం ఎక్కలేని వాళ్ళందరూ వస్తూ ఉంటారు. నేను విమర్శించడం కాదు, కానీ ఎవరిని తప్పు పట్టట్లేదులే, కానీ చెప్పాలి. ప్రార్థనలో కూర్చోడానికి రండి అని చెప్పాలి. ప్రార్థన అయిన తర్వాత భోజనం అని చెప్పాలి. మనమే చెబుతాం ఒకసారి, ప్రార్థన పలానా గంట ఉంటుంది, ఆ గంట తర్వాత రండి అన్నది తిరుగుతుండ అంటాం మనమే కొన్ని సందర్భాలు. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, తినడానికి, తాగడానికి, ఆడటానికి, డాన్స్ వేయడానికి, ఎగరడానికి, తనుకోవడానికి, దానికి మాత్రం ఉంటాం. ప్రార్థనలో ఒక్కళ్ళు కనపడరు. ఎంత విచారం, ఎంత దుఃఖం. పెళ్లి చేస్తే పెళ్లిలో ఒక్కరు కనపడాల, సంఘం కూడా కనపడాల, సరిగా 2-3 కనపడ్డారు నాకు. తర్వాత ఎగరడానికి మాత్రం గొప్పల జనాలు 200 ముసలి మొక్కలు కూడా పోయి కూర్చొని చూస్తున్నారు. ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి? దేనికి అభ్యంతరం? బండ మీద ఉన్నవా, బండ కింద ఉన్నవా? కొండ మీద ఉన్నవా, కొండ కింద ఉన్నవా? ఈరోజు మన కుటుంబాల్లో శాపాలు, మన కుటుంబాల్లో నష్టాలు, మన కుటుంబాల్లో ఎన్నో రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. కారణం ఏంటంటే సైతానికి చోటిస్తున్నాం. మనలో అపవాదికి చోటిస్తున్నాం. ఇచ్చేది మనమే, ఏడ్చేది కూడా మనమే. అపవాదికి చోటిచ్చేది, అపవాదిని ఆహ్వానించేది మనమే. తర్వాత జరిగే పరిణామాలకి బాధపడేది కూడా మనమే. జాగ్రత్త. దేవుని స్థలం అంటే, దేవుని మందిరం అంటే, లేదా దేవుని వాక్యం అంటే, దేవుని సేవకులు అంటే, హెచ్చరికలు అంటే ఒక చేతితో ఇంకో చేతితో పడేసే కావు. ఈరోజు నేనైనా, మీరైనా, ఎవరైనా సరే కొద్దిగా వ్యతిరేకత ఉన్నా సరే, ఆ శాపాన్ని ఇందాక చెప్పుకున్న మనం ఆరాధన చెప్పండి, ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు శిక్ష. ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు శిక్ష. ఎప్పుడో పాపం చేశాం, ఆ పాపం ఇప్పుడే చేసింది పట్టుకుంటాం. అప్పుడైపోయింది. అప్పుడు ఎవరు ఏమన్నా, అప్పుడు అందరూ బాగానే ఉన్నారు. తప్పు చేసినప్పుడు ఎవరు పట్టించుకోవాలా. తర్వాత తప్పు చేయనప్పుడు కూడా మీదకి వచ్చి పట్టుకుంటుంది. అది జాగ్రత్త. కొండ కింద చెరువులు తిరుచు, తాగుచు, ఆడుచు ఏముంది అక్కడ? కూర్చుండి. ఇంకా ఉంది అక్కడ ఒక మాట. అక్కడంటే 7వ వచనంలోనే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశమును నేను రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. అరే, నువ్వు విడిపించావే, నువ్వు రక్షణ ఇచ్చావే, బాప్తిసం తీసుకున్నావే, అయ్యా దేవా చెడిపోయారయ్యా. పేరుకైనా బాప్తిసం తీసుకున్నారు కానీ చెడిపోయారు. 20వ వచనంలో ఒక మాట, 20, 21, 23 చూస్తే, అగ్నితో ఆ దూడనంట చేసి అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించాడు. ఎంత గొప్ప అవమానం చూడండి దేవుడికి. ఆ దూడని పొడి చేశారంట, కాల్చారంట, ఆ పొడినేమో నెలలో కలిపారంట. అందరికి తలా కొద్దిగా
ద్రాక్షారసాలు తాగండి 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 అన్నారు. ఎంత శాపంలో చూడండి. 21వ వచనం చూస్తే అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారిని ఏమి చేసినని అహరోను అడగా అహరోను అన్నాడు, నువ్వు ఎందుకు అలా చేసినావు? ఈ ప్రజలలో ఎందుకు నిన్నట్లా బలపరిచారు, ఎందుకు నిన్నట్లా ప్రేరేపించారు, నువ్వైనా గద్ది లేదా? అహరోను అడిగితే అహరోను ఏమంటాడు, అహరోను నా ఎన్నోడా నీ కోపంలోనేమకు ఈ ప్రజలు దుర్మార్గులు, ఈ ప్రజలు దుర్మార్గులుగా నీకు తెలియదా ఈ మాట అంటున్నాడు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. చాలు చాలు, ముందు నడవడానికంటే దేవత. ఒకప్పుడు ముందు నడిచింది ఎవరు? ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు పగలు మేఘస్తంభం, రాత్రులు అగ్నిస్తంభం, అంటే దేవుడే ముందు నడిచాడు. ఒకప్పుడేమో దేవుడు ముందు నడిచాడు, ఇశ్రాయేలు అనేది నడిచాడు. ఇప్పుడు దేవుడిని పక్కన పెట్టారు, దేవతను ముందు పెట్టారు. ఒకప్పుడేమో దేవుడు ముందు నడిస్తే ఇప్పుడు దేవతలను నడిపిస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలు కాదు, ఈరోజు నిన్ను నన్ను ఎవరు నడిపిస్తున్నారంటే దయ్యం నడిపిస్తుంది, దేవత నడిపిస్తుంది. ఒకప్పుడు అయ్యా దేవా మా ముందుండయ్యా, మమ్మల్ని నడిపి అయ్యా, మమ్మల్ని చేయబట్టుకోయ్యా అని ఒకప్పుడు అన్నావు. ఇప్పుడేమో దేవాలు పక్కనుండయ్యా, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం. తర్వాత అవసరం వచ్చినప్పుడు పిలుతులే, అప్పుడు రాలే. అవునా కదా చెప్పండి? అవసరం వచ్చినప్పుడు పిలుతులే, ఇగో ఈ కాసేపు పక్కనుండు, నువ్వు ఇగో ఈ గంట సేపు పక్కనుండు, దేవుడా దేవుడా ఈ గంట సేపు పక్కనుండయ్యా. ఇప్పుడు మా సొంత పనులు చేసుకుంటున్నావు, పూజలు చేసుకుంటున్నావు, లేకపోతే డాన్స్ చేసుకుంటున్నావు, లేకపోతే ఇంకేదో చేసుకుంటున్నావు. ఇగో ఈ కాసేపు నువ్వు మళ్ళీ నేను పిలుతులే. అప్పుడు కాదు, ఇశ్రాయేలు అంతే చేసి ఒకప్పుడు పగటిలో మేఘస్తాము, రాత్రిలో అగ్నిస్తాము, కాపుదల ఏ అపాయం రాకుండా కాపుదల ఉంటే ఇప్పుడు దేవతను ముందు నడిపించుకున్నారు. క్లియర్గా రాయబడి అక్కడ ఏముంది, అక్కడ చదవండి. వారు మాకు ముందు నడుచునకు ఒక దేవతను చేయము. ఐగుప్తులో నుంచి రప్పించిన దేవుణ్ణి మర్చిపోయి దేవత కావాల్సి వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో కూడా బండ మీద అనుభవం లేదు, బండ మీద అనుభవం లేదు. బండ అంటే చెప్పండి, బండ అంటే క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు దేవుడు. 41-2 వచనాలు చూస్తే నాశనకరమైన జిగట గల గంగ ఊరి నుండి చదవండి, నాశనకరమైన గుండెల నుండి జిగట గల గంగ ఊరి నుండి ఆయన పైకెచ్చును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. నా పాదములు బండ మీద నిలిపి. నాశనకరమైన గుంటలో ఉంటే లేపి బండ మీద నిలబడితే ఈ బండ మీద నిలబడదు, మళ్ళీ గుంటలోకే పోతాం. ఎన్నిసార్లు చెప్పినా బైబిల్ ఒక మాట, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అంతే. అప్పుడు దాకా బాగానే ఉంటావు, వెంటనే నాశనం వచ్చి పడింది. సైతాన్ గాడు ఇంకోడు, అప్పుడు దాకా బాగానే ఉంటావు. అబ్బా వీళ్ళు బాగుంటారా, ఎంత బాగుంటారో నేను చూస్తాను. ఏమంటాడు సైతాన్ గాడు, చెప్పండి ఎంత బాగుంటారో నేను చూస్తా. వీళ్ళ పని ఎక్కడ అనగొట్టాలో అక్కడ అనగొడతాను. సైతానికి చోటు ఇయ్యద్దు. సైతానికి చెప్పండి, సైతానికి. బైబిల్ ఒక మాట ఉంది, ఇందాక మా ఆంటీ కూడా మాట చెప్పి, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయువాడు, చెప్పాలి, దేవుని మందిరాన్ని, దేవుని పనుల్ని, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తులను గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తుడు అవుతావు. అయితా నేను కూడా అందరితో, ఇది ఒక్కొక్కరు కాదు, అందరికీ. నేను కూడా దేవుని మందిరాన్ని, దేవుని మందిరంలో పనుల్ని, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ముఖదర్శనాన్ని పోగొట్టుకుంటే శాపగ్రస్తులు అవుతాం. దేవుని మందిరానికి దూరంగా పోయి శాపాలు, రకరకాల శాపాలు కొనుక్కొని తెచ్చుకుంటాం. ఎవరో మనల్ని దూషించారు.
విమర్శించక్కర్లా, ఎవరో మనల్ని తిట్టక్కర్లా, ఎవరో మనల్ని కొట్టక్కర్లా. మనంతలో మనమే అవకాశం ఇస్తున్నాం సైతానికి. బండ మీద అనుభవం, బండ కింద అనుభవం. ఈ మధ్య కాసేపు బలం చేసినప్పుడు నాకు సమయం లేదు, క్లుప్తంగా కొన్ని విషయాలు ముగిస్తాను నేను. బండ మీద నిలబడండి, దేవుడు నిలబెట్టాడు. బండ మీద నిలబడి ధైర్యంగా ఆయన స్వార్థ విషయంలో, ఆయన మందిర విషయంలో కార్యాలు చేయండి, దేవుడు పరలోకానికి చేరుస్తాడు. బండ కింద అనుభవం అయితే ఇశ్రాయేలీయులు ఏ విధంగా నాశనమయ్యారు, ఇశ్రాయేలీయులు ఏ విధంగా రాలిపోయారు, ఇశ్రాయేలీయులు ఏ విధంగా కనుమరుగైపోయారు, అదే పరిస్థితి నీకు నాకు కూడా. భేదం లేదు. ఎవరైనా సరే, గొప్పలైనా చెప్పండి, ధనవంతుడైనా పేదవాడైనా, ఐశ్వర్యవంతుడైనా ఐశ్వర్యం లేనివాడైనా, అందగాడైనా అందగాడి కాకపోయినా, అడుగు తినేవాళ్ళైనా, ఎవరైనా శాపకుడైనా విశ్వాసైనా దారి తప్పితే శాపాలని నెత్తి మీద తెచ్చుకుంటుంది. దరిద్రలాగా అప్పుడప్పుడు అన్నారు, ఏమని ఏదైనా వచ్చినందుకు, అన్ని కష్టాలు వచ్చినందుకు ఏమంటారు చెప్పండి, ఏమంటారు అక్క? అమ్మోరు అంట మళ్ళీ అమ్మోరు నెత్తిలో కూర్చుందంట. ఈరోజు మన కుటుంబాల్లో బండ మీద అనుభవం లేదు. ఏ బండ? క్రీస్తునే బండ మీద నిలబడాలంటే, బండ మీద క్రీస్తు అనే బండ మీద నిలబడాలంటే కొన్ని విషయాల్లో మనం నిలబడాలి, ఇంకా కొన్ని ప్రదేశాల్లో నిలబడాలి. అక్కడ నిలబడలేకపోతే ఇక్కడ క్రీస్తు అనే బండ మీద నిలబడలేము మనం. క్రీస్తు అనే బండ మీద నిలబడాలంటే కొన్ని అర్హతలు కావాలి. ఒక ఉద్యోగం రావాలంటే ఇగో డిగ్రీ చదువుకోవాలి, లేదా ఇంటర్ చదువుకోవాలి, లేదా బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఒక ఉద్యోగం చేయడానికి. అట్లానే క్రీస్తు అనే బండ మీద నిలబడాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ముందు అవి చూద్దాం, వాటిలో ఉన్నవా లేదా చూసుకొని సరి చేసుకొని బాగా చేయగలుగుతాం. ఎక్కువగా వివరించడానికి టైం లేదు కానీ క్లుప్తంగా ధ్యానిస్తాను. నేను చూద్దాం. మొదటిగా బండ మీద నిలబడాలంటే ముందు మనం ఎక్కడ నిలబడాలి, అది నా సారాంశం. ఈ వాక్య భాగ సారాంశం ఏంటంటే, మన టాపిక్ ఏంటంటే, బండ మీద నిలబడాలంటే ముందు ఎక్కడ నిలబడాలి. కొండ మీద ఏమో బండ మీద మోసే, కొండ కింద బండ కింద ఇశ్రాయేలీయులు. ఈరోజు నువ్వెక్కడ, నేనెక్కడ? బండ మీద ఉన్నామా, బండ కింద ఉన్నామా? అసలు బండ మీద నిలబడాలంటే ముందు మనం ఎక్కడ నిలబడాలి? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 4:3. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి. చాలు. ఎక్కడ నిలబడాలంట? చెప్పాలి, ఎక్కడ? యెరూషలేములో, సియోనులో, యెరూషలేములో అక్కడ ఉంది నిలవబడిన. యెరూషలేము, సియోను అంటే ఏంటి? మందిరం. నువ్వు బండ మీద నిలబడాలంటే ముందు మందిరంలో నిలబడాలి, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బండ మీద నిలబడాలంటే, నీ కాళ్ళు స్థిరంగా బండ మీద ఉండాలంటే, నీ కాళ్ళు స్థిరంగా బండ మీద ఉండాలంటే, జారి చిగడగా దొంగ ఊపిలో పోకుండా ఉండాలంటే మందిరంలో నిలబడాలి. ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం రాకుండా కాదు, లేదా కొన్ని గుడికలకు వచ్చి కొన్ని గుడికలకు రాకుండా కాదు. నీ కాళ్ళు స్థిరంగా యెరూషలేములో, ఎక్కడ? సియోనులో, దేవుని మందిరంలో. ముందు నువ్వు దేవుని మందిరంలో నిలబడు, దేవుడు నిన్ను బండ మీద నిలబడతాడు. అందుకని 122వ కీర్తనలో చదవండి. 122వ కీర్తన 2వ వచనం చదవండి. 122:2. యెరూషలేమా, యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మములలో ఏం చేస్తున్నాయంట? యెరూషలేమా అంటే సియోనా, సియోను మందిరంలో, సియోను మందిరంతో మనం, ఓ సియోనా, సియోను మందిరమా, నా పాదాలు నీ గుమ్మములో నిలబడ్డాయి. నా పాదాలు ఎక్కడెక్కడో లేవు, నా పాదాలు అక్కడ లేవు, నా పాదాలు ఎక్కడ లేవు, నా పాదాలు ఇంకెక్కడో లేవు, నా పాదాలు నీ గుమ్మములో. ఆ కింద ఒక మాట, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు ఏం చేస్తారంట? వర్ధిల్లుదురు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే సియోను, సియోనును ప్రేమించాలి.
మందిరంలో దేవుడు మాట్లాడతాడు. దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే నీకు ఆరోగ్యం, దేవుని మాట వింటే నీకు స్వస్థత, దేవుని మాట వింటే నీలో ఉన్న సైతాను పోతే, దేవుని మాటకు లోబడితే నీ ఇంటిలో ఉన్న దుర్మార్గపు కార్యాలు లైవ్ అవుతాయి. మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించడం కంటే మాట వినుట, పొట్టేళ్ళ కొవ్వులు అర్పించడం కంటే ఆజ్ఞను పాటించడం శ్రేష్టం. ఈరోజు దేవుని మాటలు ఆ సమాజం అందరూ అధికారి వచ్చి దేవుడితో అంటాడు, అయ్యా ఆ మాట మాత్రం సరి అయ్యా, కాబట్టి మా ఇంటికి రావాలంటలా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలంటలా, అయ్యా మాట మాత్రం సరి. మరియా ఉత్తమమైన దానిని ఎందుకున్నది, మరియా యేసు పాదముల యందు కూర్చుండి ఆయన మాటలు వినుచుండెను ఉంది బైబిల్లో. ఈరోజు సీఎంలోకి వచ్చి దేవుని మాట్లాడుతున్నావా? సీఎంలో అడుగు పెడుతున్నావా? మందిరంలో అడుగు పెడుతున్నావా? మందిరంలో నిలిచింటున్నావా? కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు రావచ్చు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కలవా, దేవుడికి తెలుసు ఆ పరిస్థితులు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు తప్పదు, ఎవరికైనా తప్పదు. అంతేగాని ఖాళీగా ఉన్నా కూడా అదే పనిగా మందిరంలో కూడికల్ని, ఉపవాస కూడికల్ని, సంఘ ప్రార్థనల్ని, గృహ కూడికల్ని, అరే ఎంతో సంతోషంతో మొన్న గృహ కూడికి పెట్టుకుంది ప్రమేలక్క. నేను ఎవరిని అనంతనుకున్నా కానీ ఎందుకో ప్రేరేపణ వస్తుంది. ఎంతో సంతోషంతో మందిరంలో పెట్టి అందరూ వస్తారని 3, 4 అది 10:30 అనుకుంటే మేము 10 బాగా వచ్చి కూర్చోం. నేను చర్చికైనా అది మీటింగ్ అయినా ఒక అర్ధగంట ముందే పోతుంది. కమలా అంటున్నాడు, ఎందుకు ఇప్పుడే, ఎందుకు ఎవరు రాదు, మేము ముందే చేసిపోతాం అంట. నేనంట నీకెందుకు రా, దేవుని సన్నిధిలో కూర్చోవడం మంచిదేగా అంట. మళ్ళీ కమలా తిట్టుకుంటుంది. నేనంట దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నామని చెప్పండి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మందిరంలో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో నిజంగా ఆశ్చర్యమైంది నాకు. ఆ రోజు ప్రయాణక్క చాలా బాధపడ్డాడు. అరే సంఘం అంతా ఏది, అసలు నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఏదైనా సందర్భం వస్తే సంఘం ముందు ఉండాలి అన్న. ఎవరు రాలేదు సర్లే అక్క, పర్లేదు అక్క. మన ఆన్లైన్ ప్రార్థన కూడా నేను, కమల, మా పిల్లలు గారు 3 వచ్చిన 8 చెప్పినాము. 7:55 వచ్చి కూర్చోండి. అరే పావు గంట చూసిన ఎవరు రాదు. 8:15 అయింది. నేనన్నా సరే పాటలు పాడుకుని మనమే ప్రార్థన చేసుకుని పోదాం అనుకున్నాం. పాటలు పాడుతున్నాం, అందులోకే ఫీబీ వాళ్ళు చేయని వచ్చి, సరే తక్కువ మంది ఉన్నాం కదా, ఒక పావు గంట వాక్యం చెప్పుకున్నామే, తక్కువ సేపే చెప్పుకున్నాం. వాళ్ళు ప్రార్థన చేసుకునేసరికి ప్రార్థన చేసినప్పుడు అక్కలు వచ్చారు. నాకు మనీ నన్ను అరే ఉపవాస ప్రార్థనని ప్రకటించాం కదా మందిరంలో, నెలకు ఒకసారి చివరి రోజు అని చెప్పాం కదా, వరకుందా? భయం ఉందా? అసలు ఏమన్నా భయం ఉందా? ఈరోజు ఏంటి మన పరిస్థితి? ఈరోజు మన పరిస్థితి ఏంటి? అందుకనే మాట వినుట సిక్స్ అయిపోయింది. సైకిల్ రావద్దు, వచ్చి సెన్స్ రావాలంటే తీసి వేయాలి. ఎవరన్నా ఉండొచ్చు, అన్ని నేనే చేసుకోవాలి. వాటర్ క్యాన్లు నేనే తేవాలి, అన్ని నేనే చేసుకోవాలి. దేవుడు దేవుని దీవులు అన్నీ నాకే అంటున్నారు, మీరు ఉంటున్నారు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవుని మాట వినడం కూడా మంచిదే. చెప్పండి, ఇంకేం మంచిది? దేవుని ఎవరిని ఏమో తెలుసుకోలేక
సరిలే ప్రార్థన చేసుకున్నాం, పోయాం. ప్రకటించాం ఉపవాస కూడికని, ప్రకటించాం సంఘ ప్రార్థనని, ప్రకటించాం బైబిల్ స్టడీ అని. ఈరోజు బలలో చేసినప్పుడు ఎన్ని సరి చేసుకోవాలి మనం. బలలో చేసినప్పుడు ఎక్కడ లోపట్లేదు, ఎక్కడ అవిధేయతుంది. నాకు తెలిసి ఇందాక టాపిక్ కూడా ఇదే అనుకుంటున్నాను నేను. ఇందాక మాట్లాడుకుంటున్నాను, ఈ టాపిక్ కూడా ఇదే అనుకుంటున్నాను నేను. సరే పర్వాలేదు, దాని గురించి బాధపడద్దు, అందరికీ చెబుతున్నా. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడి పని అనేది జరుగుతూనే ఉంటుంది. నేనున్నా లేకపోయినా, మీరున్నా లేకపోయినా దేవుని పని ఆగదు, గుర్తుపెట్టుకోవాలి. ముందుగా బండ మీద నిలబడాలంటే ఎక్కడ నిలబడాలి చెప్పండి? ఎక్కడ నిలబడాలి? సీయోనులో నిలబడాలి. బండ మీద నిలబడాలంటే సీయోను మందిరంలో నిలబడాలి, యెరూషలేములో నిలబడాలి. రెండవది చూద్దామండి, ఇంకెక్కడ నిలబడాలో. ఇంకో మాట చెప్తాను మీకు దీంట్లో. ఒక ఆయన దేవుని సన్నిధిలో నిలబడకుండా పారిపోయాడు. ఎవరు ఆయన? ఒక ఆయన దేవుని సన్నిధిలో నిలబడడు, దీవెన పొందాడు. బండ మీద నిలబడాలంటే ముందు దేవుని సన్నిధిలో నిలబడాలి. యెహోవా సన్నిధిలో నిలబడక పారిపోయాడు ఒక ఆయన. చెప్పండి ఎవరన్నా? చెప్పాలి. ఒక ఆయన యెహోవా సన్నిధిలో నిలబడడు, ఒక ఆయన నిలబడాల. యోనా గ్రంథం 1వ అధ్యాయం చదవనమాట 3. యోనా 1:3. యోనా 1:3. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా, చాలు ఎక్కడికి పారిపోదాం అనుకున్నాడు? యెహోవా సన్నిధి నుంచి. యెహోవా సన్నిధి నుంచి పారిపోతుంది యోనా. ఆదికాండం 18:22. ఇప్పుడే గుర్తుకొచ్చింది మాట. ఆదికాండం 18:22. ఆ మనుషులు అక్కడ నుండి వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని సాగుంది మాట. యెహోవా సన్నిధి నుంచి పారిపోయాడు అనేది బాగుందా? యెహోవా సన్నిధిలో నిలబడ్డాడు అనేది బాగుందా? చెప్పండి, మీరే చెప్పండి. యెహోవా సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, సీయోనులో ఉండాలి. నువ్వు సీయోనులో ఉంటేనే క్రీస్తు అనే బండ మీద నిలబడ్డట్టు. రెండో చూద్దామండి, యోహాను సువార్త 8:31-37. యోహాను సువార్త 8. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, చెప్పండి ఎక్కడ నిలబడాలి? ఒకటోది ఎక్కడ నిలబడాలి? ఒకటోది ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధిలో, యెరూషలేములో, సీయోనులో, దేవుని మందిరంలో. రెండోది ఎక్కడ నిలబడాలి? వాక్యములో. ఎక్కడ నిలబడాలంటే వాక్యములో నిలబడాలి. వాక్యములో నిలిచి ఫలించాలి. దేవుని వాక్యమందు నిలబడాలి. లోకా సువార్త చదవండి, 8వ అధ్యాయం. లోకా 8:15 చదవండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన, మంచి నేలను పడిన, మంచి నేల నుండి విత్తనమును పోలిన, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వాక్యం విని ఏం చేయాలంట? ఏం చేయాలి? వింట మాత్రమే కాదు, దాన్ని అవలంబించి ఇంకా ఓపికతో. ఓపిక ఓపిక ఓపిక. అసలైతే నాకు ఉన్నంత కోపం ఎవరుకోడు, నాకు చాలా కోపం ఎక్కువ. కానీ దేవుడు ఓపిక ఇచ్చింది. ఈరోజు వాక్యములో నిలిచి దానిని అవలంబించి దాన్ని విని దానికి లోబడి ఓపిక. ఓపిక. అప్పుడప్పుడు ఇప్పుడు కూడా ఒక్కోసారి కోపం వచ్చినా కానీ అలా కొట్టుకోండి, ఎవరిని అనలేదు కానీ అనుకుంటా ఉంటాం మామూలుగా. ఈరోజు ఓపిక. వాక్యాన్ని విని వాక్యంలో నిలిచి ఆయన అంటాడు, నా యందు మీరు, మీ యందు నేను, నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి, మీకేది ఇష్టమో అడగండి, నేను దాన్ని మీకు ఇస్తా. మనమేమో ఆయనలో నిలవంగానే అడుగుతూ, అడిగితే ఈడు దేవుడు నాకేం చెప్పి చేసిండు,
దేవుడు నాకేది ఎట్లా మళ్ళీ ఆదివారం వస్తాం, మళ్ళీ ఆదివారం వస్తాం, మధ్యలో అసలుకి మధ్యలో మొబైల్ చూడడం, ప్రార్థన తెలియదు. అప్పుడప్పుడు అనుకోవచ్చు మేము ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోవచ్చు, మంచిదే కాదంటున్నా. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. నియామక గుడికలు ఉంటాయి, చాలా ప్రార్థనలు ఉంటుంది, ఉపవాస గుడికలు ఉంటాయి, ఆల్రెడీ ప్రేయర్లు ఉంటాయి, బైబిల్ స్టడీలు ఉంటాయి. వాక్యంలో నిలవాలి, వాక్యంలో నిలవాలి, వాక్యంలో నిలవాలి. వాక్యంలో నిలిస్తేనంట సైతాన్ అంట పారిపోతున్నాడు. చూద్దానండి అన్నమాట. అక్కడ ఉంది యోహాను 5వ అధ్యాయం 38. దుష్టుడు పారిపోతాడంట. యోహాను 5:38. మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు, మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలా. ఇంకా ఏముందంటే 1 యోహాను 2వ అధ్యాయం 14 వాక్యం నిలవలేదంట. ఇంకా చూద్దానండి 1 యోహాను 2:14. చిన్నపిల్లలారా మీ తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా మీరు ఆదిని నేను ఆయన ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక. వాక్యము నిలిస్తే చెప్పండి, దుష్టుణ్ణి జయిస్తాం. వాక్యం మనలో లేకపోతే అన్ని ఓటములే, ఓడిపోతాం, ఏడుస్తాం, కృంగిపోతాం, దుఃఖపడతాం, బాధపడతాం, నాశనం అయిపోతాం. ఇందాక చెప్పుకునే ఎన్నో ఉంటాయి, ఇందాక ఆరాధనలో చెప్పుకునే అన్ని. వాక్యంలో నిలవాలి. ఒకటోది మందిరంలో నిలవాలి, రెండోది వాక్యములు. మూడో చూద్దారండి, ఇంకొక 5 నిమిషాలు ముగించుకున్నాం, ఇప్పటికే ఎక్కువైంది టైం. మూడో చూద్దారండి, యోహాను సువార్త 15:9. యోహాను సువార్త 15:9. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించునో నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించితిని, నా ప్రేమ యందు ఎక్కడ నిలబడాలి చెప్పండి? ప్రేమలో. ఒకటోది మందిరంలో నిలబడాలి, రెండోది చెప్పాలి, రెండోది వాక్యంలో నిలబడాలి, మూడోది ప్రేమలో. ఫోటోలనే ప్రేమించలేకపోతున్నాం, పక్కబడినే ప్రేమించలేకపోతున్నాం, సంఘబడినే ప్రేమించలేకపోతున్నాం, సేవకులను ప్రేమించలేకపోతున్నాం. ఎదుర్కొన్నప్పుడు ఒక మాట, ఎదురులేనప్పుడు ఇంకొక మాట. పక్కబడినే ఒకరి గురించి ఒకరు సాడీలు, ఒకరి మీద ఒకళ్ళు ద్వేషాలు, అసూయ, ద్వేషం, ఈర్ష్య. వాళ్ళు అటు చేస్తున్నారు, వీళ్ళు అటు చేస్తున్నారు, వాళ్ళు అట్టుంటున్నారు, వీళ్ళు ఇట్టుంటున్నారు. అవన్నీ వద్దు. మనం ఎట్లా ఉంటున్నామో చూడాలి ఫస్ట్. నేను ఎట్లా ఉంటున్నా, వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు అట్లా ఉంటున్నారు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు. నేనేం చేస్తున్నా, నేను ఎట్లా ఉంటున్నా? మనలో మనం సరి చేసుకున్నాం. మళ్ళా అందుకే వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మళ్ళా ఎవరి కోసం మళ్ళా నేను ఎట్లా ప్రేమిస్తున్నా. చాలా మంది చెప్పుకోవడానికి దేవుని ప్రేమలో మనం నిలవాలి. ప్రేమ చెప్పండి, దోషాలన్నిటినీ ఏం చేసింది? బయటికి తీసిందా? అప్పుడప్పుడు బయటికి తెస్తాం. మనం బయటికి తెస్తాం. అప్పుడు అట్లా చేసినాం, ఇప్పుడు ఎట్లా చేసినాం. ఏదైనా తగాదా వచ్చినప్పుడే మంచుకుంటే మళ్ళీ ఏమి రాదు. తగాదా వచ్చినప్పుడు 2 సంవత్సరాల కింద, 3 సంవత్సరాల కింద, అప్పుడట్ట ఇప్పుడట్ట. ప్రేమ దోషాలన్నిటినీ కప్పులు. ప్రేమలో నిలబడు. 4వ చూద్దామండి, నేను ఇక్కడ రెఫరెన్స్ చెప్పట్లా. ఇర్మియా 4వ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక 5:2. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశకరమై ఉండి అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. చాలు. విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో విశ్వాసములో నిలబడాలి. చెప్పండి, ఎక్కడ నిలబడాలి? విశ్వాసంలో నిలబడాలి. విశ్వాసంలో నమ్ము.
నమ్ము. ఒకసారి ఇబ్బందులు అవుతాయి, కష్టాలు వస్తాయి. ఏదైనా మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మనం మంచిగానే ఉంటున్నాం, మనం మంచిగానే ఆరాధిస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, దేవునికి ఎన్నో కార్యాలు చేస్తున్నాం. మన పిల్లలు లోకంలో ఉన్నారు. దేవుడు ఒకసారి వాళ్ళని శిక్ష గురి చేసినప్పుడు మనం అనుకోవాలి కదా, నేను ఎట్టాగూ శిక్షించలేకపోతున్నాను, దేవుడి శిక్షణ అన్నా ఉంటే చాలులే అనుకో. దేవుడు ఏదో ఒక రూపంలో శిక్షిస్తూ ఉంటాడు. అరే మన పిల్లలు మనతో మాట్లాడకపోయినా, మనతో సరిగా ఉండకపోయినా మనం ప్రేమిస్తూనే ఉంటాం తల్లిదండ్రులుగా. అవునా కాదు చెప్పండి? మన పిల్లలు మనల్ని ఎదురు తిరిగి మాట్లాడినా, తల్లినా, కొట్టినా, తల్లి ప్రేమ, మనవల ప్రేమ. కొడుకు ఎంత దుర్మార్గంగా తిట్టినా, కొట్టినా, మాట్లాడకపోయినా, లేకపోతే ఇంకేం చేసినా తల్లి ప్రేమ. తల్లి అంట పేరు చూసింది, తల్లి అంట ఏం చూసింది చెప్పండి? ఎంత తిట్టినా సరే కడుపు చూసిందాడు. కొడుకులే కానీ చెప్పండి, తల్లి పేరు చూసింది. అంటే ఆ కొడుకు ఎంత అవమానం చేసినా, ఎంత తిట్టినా, ఎంత చేసినా తల్లి ప్రేమిస్తానే ఉంటుంది, తండ్రి ప్రేమిస్తానే ఉంటాడు. ఒకసారి అనుకోకుండా ఆ కొడుకులు లేకపోతే కూతురులు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం అనుకోవాలి కదా, దేవా నువ్వైనా శిక్షించు, నువ్వైనా సరైన దారిలో పెట్టాయి. ఈరోజు మనం కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దేవుడు రకరకాలుగా శిక్షిస్తూ ఉంటాడు, దేవుడు బుద్ధి చెప్తా ఉంటాడు. మనం బుద్ధి చెప్పలేకపోతే దేవుడు కొనడా? దేవుడు ఏదో ఒక రూపంలో బుద్ధి చెప్తాడు. మన పనులు మనం అదుపులో పెట్టుకోలేకపోతే దేవుడు అదుపులో పెడతాడు. ఎవరో కావచ్చు, పోలీసులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన నన్నులే కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడే కావచ్చు. ఈరోజు మీ విషయమైనా, నా విషయమైనా, మన పిల్లల విషయంలో మనం దేవునికి అప్పచెప్పాలి. మనం ఏడవడం వల్ల, మనం దుఃఖపడడం వల్ల రావాల్సిన శిక్షని మార్చలేము. తప్పుకి శిక్ష. దేవుడిని అడిగితే దేవుడు కొద్దిగా శిక్షతోనే పడేస్తాడు, తప్పిస్తాడు. మనం చేయాల్సిన పని ఇప్పుడైనా ఏం చేయాలంటే, దేవా ఈ కొద్ది శిక్షతో ఆయన తప్పించయ్యా, ఇంకా పెద్ద శిక్ష రానియకుండా చూడయ్యా, అది మనం చేయాల్సిన పని. విశ్వాసం, అదే దాన్నే అంటారంటే విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు ప్రతి విషయంలో కూడా బుద్ధి చెబుతాడు. అదే విశ్వాసంలో నిలబడాలి. చివరిగా ఇంకొకటి చూసుకొని ముగించుకోండి. చూద్దారండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:27. నేను వచ్చి మిమ్మల్ని చూచెను, రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావంతో పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. చాలు పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. ఏమనంటే ఎట్లా నిలబడాలని, ఎట్లా వినాలని కోరుకుంటున్నాడు పౌలు గారు? అందరూ ఏక మనస్సులో నిలబడ్డారు. ఆ మాట నేను వినాలని కోరుకుంటున్నా. చూడండి ఎంత చక్కగా ఉంది. ఎక్కడ నిలబడాలంటే స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు, దానికి ముందు ఒక మాట, ఒక్క భావముతో స్వార్థ, బెదరక జడవక భయపడక, ఏముంది అక్కడ? ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై, ఏక మనస్సు నిలిచి ఉన్నారు. ఏక మనస్సుతో ఒక మాట అంటే అందరూ ఆ మాట కట్టుబడాలి. అంతే. సంఘంలో సేవకుడు ఒక మాట చెబితే ఆ మాటకి కట్టుబడి ఉండాలి. అంతే. అది ఏక మనస్సు. అంటే ఇంకేదో కాదు. ఈరోజు కులాల కట్టుబాట్లు మాత్రం తప్పకుండా పాటిస్తాం. అమ్మో ఏమని అనుకుంటారు, మందిరమైనా పడతాం కానీ అమ్మో
తప్పులేదు కాదంలో నేను పాటించదంటా నన్ను ఏమనుకోవాలి. దేవుని మందిర విషయంలో కూడా సంఘ విషయంలో కూడా ఏక మనసుతో నేను ఒక్కరోజు కొడుకుంది కదా ఆ కొడుకు కొత్త ఏమైంది, ఎంతో ప్రేమతో అటువంటి సందర్భాలు మళ్ళీ రావు కదా, వస్తాయా మళ్ళీ ఎప్పుడో సంవత్సరాలకు 2 సంవత్సరాలకు. నేను ఎవరిని తప్పుపట్టట్లా, మీకు పనులు ఇంపార్టెంట్ పనులు మీకు ఉన్నాయి కాదట్లా. అయినా కానీ సర్దుకోవాలి, అయినా కానీ దేవునికి లోబడాలి, సాగునికి లోబడాలి, సంఘానికి లోబడాలి. సంఘం అంతా ఒక కుటుంబాన్ని గుర్తుపెట్టుకోవాలి. పైన వాళ్ళు కూడా చెప్పాను ఈ మాట, ఇవాళ కూడా మళ్ళీ చెప్తాను. సంఘం అంతా ఒక కుటుంబం. ఒకరికి కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఓదార్చాలి, ఒకరికి సంతోషం వస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఆ విందులో పాల్గొవాలి. అది కష్టం వస్తే పోవం. ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, భార్య భర్త కాలు విరిగింది, యవనస్తురాలు తల్లిదండ్రులు విడిచిపెట్టింది, కులాన్ని వదిలిపెట్టింది, దేవుని బిడ్డలు పెళ్లి చేసుకుంది. ఏం జరిగింది? యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది. తల్లిదండ్రులు అన్నారు కదా మాకు సంబంధం లేదు, పోండి మీ సాగు మీరు సావండి అన్నారు. ఎవరు ఆదుకున్నారు? ఎవరు ఆదుకున్నారు? చెప్పాలి, ఎవరు ఆదుకున్నారు? సంఘం, విశ్వాసులు. ఈరోజు సీయోను సంఘం అలా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నేను చెప్పట్లా ఈ మాటలు. దేవుడు నన్ను కూడా మిమ్మల్ని కూడా అందరినీ సీయోను సంఘం ఏక మనస్సు కలిగిన వారై, ఏక భావము కలిగిన వారై, సంఘంలో ఒకళ్ళకి ఆపదిస్తే అందరు పోయి అక్కడ ఉండాల్సిందే. అంతే అంతే, మాట్లాడే పని లేదు, దీనికి నో ఆప్షన్. సంఘంలో ఒకరికి ఇబ్బంది వస్తే, ఒకరికి కష్టం వస్తే నాకెందుకు లేదు, వాళ్ళ బాధ వాళ్ళే పడతారు. పలానప్పుడు వాళ్ళు నేను తిట్టారుగా ఇప్పుడు అంతే. అందుకే దేవుడు అడ్డు చేసి లేదు, మన నోట్లోంచి ఈ మాటలు వస్తాయి. ఏక మనస్సు లేకపోతే ఈ మాటలు వస్తాయి, ఏక భావం లేకపోతే ఈ మాటలు వస్తాయి. దేవుడు నీ శత్రువును కూడా ప్రేమించంటే సంఘ బిడ్డల కష్టాల్లో పాల్గొవు, సంఘ బిడ్డల సంతోషాల్లో పాల్గొవు. ఎట్లా? ఏక మనసు. 2 కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందానండి, కళ్ళు మూసుకుందానండి, మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం సరి చేసుకోవడానికి దేవుడు ఇస్తున్నాడు సమయాన్ని. సరి చేసుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. మోషే కొండ మీద ఉన్నాడు, ఇశ్రాయేలు కొండ కింద ఉన్నాడు. కొండ కింద తినటం, తాగటం, నెగరటం, చెడిపోయి దేవతను ముందు పెట్టుకొని దేవత ముందర డ్యాన్సులు వేసుకుంటూ దాన్ని కాల్చి పుడే చేసుకొని నీళ్ళలో కలుపుకొని తాగుతున్నాడు. కొండ కింద, బండ కింద. దేవుడు బండ మీద నిలబడితే నాశనకరమైన గుండ నుంచి లేపి దేవుడు బండ మీద నిలబెడితే నువ్వెందుకు ఇంకా గుంటలోకి పోతున్నావు? ముందు క్రీస్తు అనే బండ మీద నిలబడాలంటే ముందు దేవుని మందిరంలో నిలబడాలి, వాక్యంలో నిలబడాలి, ప్రేమలో నిలబడాలి. నిలబడుతున్నావా? దేవుని మందిరంలో నిలబడుతున్నావు? నీ కాళ్ళు వస్తున్నాయా? వాక్యంలో నిలబడుతున్నావా? వాక్యము నీలో ఉన్న దుష్టత్వాన్ని పారదోలితే చదువుకున్నాం. ఇంకా దుష్టుడు నిన్ను ఏళ్తున్నాడా? నీ కుటుంబాన్ని ఏళ్తున్నాడా? వాక్యం లేదు నీ దగ్గర. ప్రేమలో నిలబడు, ప్రేమలో. ఏక మనస్సు గలవారే నిలబడాలి, ఏక మనస్సు గలవారే నిలబడాలి. విశ్వాసంలో నిలబడాలి, విశ్వాసంలో. ఎక్కడెక్కడ నిలబడకపోతే ఇక నీ పని కొంటే చికట కలకుంటే గుంట్లోంచి బయటికి రావు. నువ్వు అనుకుంటున్నా నేను ప్రార్థన పోతున్నాను అని, నువ్వు అనుకుంటున్నావు నేను సంధానిస్తున్నానే అని, నువ్వు అనుకుంటున్నావు నేనేదో మంచిగానే ఉన్నానే అని. అది చికట కలుగుతావు. మీ జాగ్రత్త. ఈ 5 స్థలాల్లో నిలబడితే నీకు దీవెన, లేకపోతే శాపం. సరి చేసుకున్నాం, యోగ్యంగా బలలో చేయాలి.